శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 21వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, ద్వాదశ రాశుల వాళ్ళు జూలై 21 నుంచి జూలై 31వ తేదీ వరకు ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకుంటే రాశి ఫలితాలు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయో, ప్రధానంగా ఈ 11 రోజుల్లో జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో ద్వాదశ రాశుల వాళ్ళ భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో గ్రహాల సంచారం బట్టి ఫలితాలు తీసుకుంటే, ప్రధానంగా 11 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాల్లో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాల్లో సూర్యుడు సింహరాశి వాళ్ళకి 12వ స్థానంలో వ్యయ స్థానంలో ఉన్నాడు. 12వ స్థానాన్ని వ్యయ స్థానం అంటారు. సూర్యుడు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆఫీసులో రహస్య శత్రువులు పెరుగుతారు, మీ వెనక గోతులు తీసేవాళ్ళు పెరుగుతారు. మీరు ఎంత కష్టపడి పనిచేసినా ఆ వర్క్ మొత్తం వేరే వాళ్ళు చూపించుకొని క్రెడిట్ తీసుకుంటూ ఉంటారు. అలాగే రాజకీయాల్లో కూడా అంతర్గత శత్రువులు పెరుగుతారు. తండ్రి వైపు బంధువులు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. వ్యయంలో సూర్యుడు 12వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల సింహరాశి వాళ్ళకి ఈ రకమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అవి తొలగిపోవాలంటే ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ రోజు చదవటం లేదా వింటం చేయాలి. రాగి చెంబులో నీళ్లు తీసుకొని కొన్ని ఎర్రపూలు వేసి తూర్పు వైపు తిరిగి సూర్యుడికి ఆ నీళ్ళు మొక్కలో పోస్తూ అర్ఘ్యం విడిచిపెట్టాలి. అలాగే సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః అనే మంత్రం రోజు 12 సార్లు చదవాలి. ఇంకా వీలైతే సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం కూడా 21 సార్లు చదవాలి. ఓం సవిత్రే నమః 12 సార్లు కానీ, ఓం నమో నారాయణాయ 21 సార్లు కానీ చదువుకోండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు పంతులు గారికి దానం ఇవ్వటం, వీటిలో ఏవి చేసినా 12వ ఇంట్లో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే బుధుడు సింహరాశి వాళ్ళకి 11వ స్థానంలో చాలా ఎక్సలెంట్ గా ఉన్నాడు. బుధుడు బాగున్నాడు కాబట్టి సింహరాశి విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. పెద్దగా కష్టపడకుండానే మంచి మంచి ర్యాంకులు వస్తాయి. ఎడ్యుకేషన్ లో నెంబర్ 1 గా ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి ర్యాంకులు వస్తాయి. నిరుద్యోగులైతే పెద్దగా కష్టపడకుండానే, ప్రిపేర్ అవ్వకుండానే ఇంటర్వ్యూకి వెళితే హై ప్యాకేజీ జాబ్, క్వాలిఫికేషన్ కి తగిన జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉన్న ఉద్యోగంలో రవి బలం లేదు కాబట్టి టెన్షన్స్ ఉంటాయి. కానీ నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం రావడానికి బుధుడి బలం అద్భుతంగా ఉంది. కొత్త ఉద్యోగాలు అయితే వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే బలం ఉంది. కానీ ఉన్న ఉద్యోగంలో టెన్షన్స్ మాత్రం ఉంటాయి. రవి బలం లేదు కాబట్టి ఆ టెన్షన్స్ ఉంటాయి. బుధుడు బాగున్నాడు కాబట్టి మంచి జాబ్ కొత్తది వస్తుంది. వ్యాపారం కూడా బాగుంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారంలో వస్తూ ఉంటాయి. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి బలం బాగుంది కాబట్టి సింహరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశి వాళ్ళకి కుజుడు 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 10వ స్థానంలో కుజుడు వ్యతిరేకంగా ఉంటే ఏం జరుగుతుంది? రియల్ ఎస్టేట్ లో టెన్షన్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ లో డీల్ లాస్ట్ మూమెంట్ లో క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. ఫుడ్ బిజినెస్ చేస్తే పెద్దగా లాభాలేం రావు. ఒక్కోసారి నష్టాలు వస్తూ ఉంటాయి, ఒక్కోసారి న్యూట్రల్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. హోటల్ కమ్ రెస్టారెంట్, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ బిజినెస్ ఇవన్నీ చేసే వాళ్ళకి సాధారణంగానే బిజినెస్లు నడుస్తూ ఉంటాయి. అంత గొప్పగా ఏ ఉండవు. కాబట్టి కుజుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల ఈ రకమైనటువంటి బిజినెస్ల్లో వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 10వ స్థానంలో కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి ప్రధానంగా కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. ఓం శరవణ భవాయ నమః. దీంతో పాటుగా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదివినా విన్నా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అప్పుడు 10వ ఇంట్లో కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు, అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడు సింహరాశి వాళ్ళకి జన్మంలో 1వ స్థానంలో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. 1వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. అందరినీ ఆకర్షించగలుగుతారు. స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. సింహరాశి పురుషులైనా, సింహరాశి స్త్రీలైనా ఇతర స్త్రీల యొక్క పరిచయాల వల్ల మంచి లాభాలు పొందుతారు. జన్మంలో శుక్రుడు ఉన్నప్పుడు లేడీస్ సపోర్ట్ విపరీతంగా ఉంటుంది. అది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా వేరే లేడీస్ సపోర్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంటికి అవసరమైన విలాసవంతమైన వస్తువులు కొంటారు. కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో రిలేషన్స్ బాగుంటాయి. అందరూ కలిసి విందు వినోదకరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంటుంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం జన్మంలో శుక్రుడి సంచారం వల్ల సింహరాశి వాళ్ళకు ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు చూస్తారు.
ఈ ప్రయోజనాలన్నీ పొందటంతో పాటుగా కళారంగంలో కూడా అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు. కాబట్టి సింహరాశి వాళ్ళకి ప్రధానంగా 11 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకునే 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో బుధుడు అద్భుతంగా ఉన్నాడు, శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు. కేవలం రవి, కుజుడు ఈ 2 గ్రహాలే బాలేరు. ఈ 2 గ్రహాలకు పరిహారాలు చేసుకుంటే సింహరాశి వాళ్ళకి ఈ వారం బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు ఉంటాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దైనందిన జీవితంలో ఉదయం నిద్ర లేవగానే కొన్ని ప్రత్యేకమైన వస్తువులను చూడటం ద్వారా రోజంతా అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఉదయం నిద్ర లేవగానే వేటిని చూస్తే అదృష్టం కలిసి వస్తుందో ఒక శ్లోకం ద్వారా చెప్పారు. కపిలాం పంక్తి మగ్నించ సూర్యం దీపం జలం గురుం ప్రాతురుద్ధాయ యః పశ్యేత్ స సౌభాగ్యం లభేత్ నరహ అంటుంది శాస్త్రం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, కపిలాం ఉదయం నిద్ర లేవగానే కపిల గోవును చూస్తే ఆ రోజంతా అద్భుతమైనటువంటి లాభాలు చేకూరుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే అగ్ని అంటే ఉదయం నిద్ర లేవగానే అగ్నిదేవుణ్ణి చూస్తే మంచిది, అంటే నిప్పు చూస్తే మంచిది. రాత్రంతా పూజ గదిలో ఒక దీపం వెలుగుతూ ఉండి ఉదయం నిద్ర లేవగానే ఆ దీపాన్ని చూస్తే రోజంతా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే జలం, ఉదయం నిద్ర లేవగానే నీటిని చూస్తే చాలా మంచిది. అందుకే రాత్రిపూట నిద్రించే ముందు రాగి చెంబులో నీళ్లు తల దగ్గర ఉంచుకొని ఉదయం నిద్ర లేవగానే ఆ రాగి చెంబులో నీళ్లు మొట్టమొదట కళ్ళతో చూసి ఆ నీళ్లు తాగండి. ఎందుకంటే నీళ్లు ఉదయం నిద్ర లేవగానే చూస్తే మనకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే గురుం అంటుంది శాస్త్రం, అంటే ఉదయం నిద్ర లేవగానే గురువులను చూస్తే మంచిది. చదువు చెప్పే గురువులను కానీ, మంచి విషయాలు చెప్పే గురువులను కానీ వాళ్ళ ముఖాన్ని చూస్తే రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. అందుకే ఇక్కడ ప్రాతురుద్ధాయ యః పశ్యేత్ స సౌభాగ్యం లభేత్ నరహ అంటుంది శాస్త్రం. వీళ్ళలో ఎవరిని చూసినా కూడా ఆ రోజంతా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శాస్త్రంలో ఇంకొక శ్లోకం కూడా చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, లోకేషు మంగళాన్యష్టౌ బ్రాహ్మణో గావిరగ్నయ హిరణ్యం సర్పిరాదిత్య ఆపోరాజా తథాష్టమః అని శాస్త్రంలో ఇంకొక శ్లోకం చెప్పారు. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, ఉదయం నిద్ర లేవగానే మంగళాన్యష్ట అష్టమంగళకరమైనటువంటి వస్తువులు చూడమని ఈ శ్లోకం చెప్తుంది. ఏంటా అష్టమంగళకరమైన వస్తువులు అంటే, బ్రాహ్మణో, మొట్టమొదటి వాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే ఎవరు? వేదాంగాలు చదివినవాడు, శాస్త్రం చదివిన బ్రాహ్మణుణ్ణి చూస్తే మంచిది. ఆ తర్వాత రెండవది గావి. గావి అంటే ఏంటంటే గోమాత అని అర్థం. ఉదయం నిద్ర లేవగానే ఏ గోవును దర్శించినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మూడవది అగ్ని, అగ్నిదేవుణ్ణి చూస్తే చాలా మంచిదని ఈ శ్లోకంలో కూడా చెప్పారు. నాలుగవది హిరణ్యం. హిరణ్యం అంటే బంగారం. ఉదయం నిద్ర లేవగానే బంగారాన్ని చూస్తే చాలా మంచిది. అందుకే ఎవరైనా బంగారపు ఉంగరాలు పెట్టుకుంటే ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదట ఆ బంగారపు ఉంగరాలు చూడండి. బంగారు ఆభరణం ఏదైనా ఉదయం నిద్ర లేవగానే కళ్ళు తెరవగానే చూస్తే ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. ఆ తర్వాత ఐదవది సర్పి. సర్పి అంటే ఏంటంటే ఆవు నెయ్యి. ఉదయం నిద్ర లేవగానే ఆవు నెయ్యిని చూస్తే చాలా మంచిది. ఆ తర్వాత ఆరవది ఆపో. ఆపో అంటే జలము. ఉదయం నిద్ర లేవగానే జలాన్ని చూస్తే చాలా మంచిది, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఆ తర్వాత రాజా. రాజా అంటే పరిపాలకుడు, పరిపాలన చేసేటటువంటి రాజుని ఉదయం నిద్ర లేవగానే చూస్తే చాలా మంచిది. ఆదిత్య, ఉదయం నిద్ర లేవగానే సూర్యుడిని చూస్తే చాలా మంచిది. వీటిని అష్టమంగళ ద్రవ్యాలు, అష్టమంగళ వస్తువులు అనే పేర్లతో పిలుస్తారు. వీటిలో ఏది చూసినా ఉదయం నిద్ర లేవగానే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే శాస్త్రంలో ఇంకొన్ని విషయాలు కూడా చెప్పారు. నిద్ర లేవగానే అద్దం చూస్తే మంచిది. అద్దం చూస్తే గనక ఐశ్వర్యం పెరుగుతుంది, మనకు ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే గోరోజనం అనే ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే గోరోజనం చూస్తే ఆ రోజంతా అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే సిద్ధార్థకాన్ని ఉదయం నిద్ర లేవగానే చూస్తే మంచిది. సిద్ధార్థకము అంటే అర్థం ఏంటంటే తెల్ల ఆవాలు. రాత్రిపూట నిద్రపోయే ముందు ఒక చిన్న గిన్నెలో తెల్ల ఆవాలు పోసి ఉదయం నిద్ర లేవగానే ఆ సిద్ధార్థకము అంటే తెల్ల ఆవాలు చూస్తే ఆ రోజంతా కూడా కార్యసిద్ధి ఏర్పడుతుంది, పనుల్లో విజయం చేకూరుతుంది. అలాగే ఉదయం నిద్ర లేవగానే 2 రకాలైనటువంటి పుష్పాలలో ఏ పుష్పాన్ని చూసినా అదృష్టం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పారు. ఆ 2 రకాలైన పుష్పాలు ఏంటంటే, మొట్టమొదటిది గన్నేరు పూలు, రెండవది పద్మ పుష్పాలు. ఉదయం నిద్ర లేవగానే గన్నేరు పువ్వును చూసినా, పద్మం చూసినా ఆ రోజంతా మానసిక అశాంతి ఉండదు, మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి శాస్త్రాల్లో ఉదయం నిద్ర లేవగానే వేటిని చూడాలి, వేటిని చూస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి అన్న దానికి ఈ 2 శ్లోకాలు చెప్పారు.
ఈ 2 శ్లోకాలను అనుసరించి వీటిలో మీకు వీలైన దాన్ని చూడండి. దీంతో పాటుగా ఇంకొక అద్భుతమైన విషయం కూడా శాస్త్రం చెప్పింది. ఆ అద్భుతమైన విషయం ఏంటంటే ప్రభాతే విమలే కాలే దర్శనం పాపనాశనం ముకుందస్య ముఖాంభోజాం సర్వ దుఃఖ వినాశనం అంటుంది శాస్త్రం. అంటే అర్థం ఏంటంటే ఉదయాన్నే ముకుందుడు ఆ పరమాత్మ ఆ శ్రీ మహావిష్ణువుని దర్శనం చేస్తే సర్వ దుఃఖాలు పాపాలు తొలగిపోతాయి అని ఈ శ్లోకం మనకు చెప్తోంది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ఎంతో మంది దేవతలు ఉన్నప్పటికీ ఏ దేవతా స్వరూపాన్ని చూడాలంటే విష్ణుమూర్తి దేవతా స్వరూపాన్ని చూడాలి. రాత్రి నిద్రపోయే ముందు శివుణ్ణి చూసి నిద్రపోవాలి, ఉదయం మేల్కొనగానే విష్ణుమూర్తిని చూడాలి. అప్పుడు మనకు అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది. అందుకే ముకుందుణ్ణి ఉదయం నిద్ర లేవగానే చూడండి అన్నారు రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, విష్ణు సంబంధమైన ఏ రూపాన్నైనా ఉదయం నిద్ర లేవగానే దర్శించండి. సమస్త శుభ ఫలితాలు రోజంతా కలుగుతాయి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో మార్పు తెలుసుకోవాలన్నా, దినఫలాలు తెలుసుకోవాలన్నా, 10 రోజుల ఫలితాలు తెలుసుకోవాలన్నా, మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.